ఎప్పుడైతే ధర్మానికి హాని జరిగి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను మళ్ళీ జన్మిస్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు మనందరికీ బాగా తెలుసుకదా. విశ్వంలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆ కాస్మిక్ బ్యాలెన్స్ను తిరిగి తేవడానికి భగవంతుడు మళ్ళీ వస్తాడని గొప్ప భరోసా ఇది. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మన పురాణాలు, ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఒక అద్భుతమైన, ఉత్కంఠభరితమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ కాలచక్రం కలియుగం నుండి కల్కి అవతారం వరకు ఎలా తిరుగుతోందో ఈరోజు మనం చూడబోతున్నాం. మన ప్రాచీన హిందూ గ్రంథాలు కాలచక్రాన్ని ఎలా వర్ణించాయో, ముఖ్యంగా మనమున్న ఈ ప్రస్తుత చీకటి యుగం ఎలా అంతమవుతుందో అందులో చాలా స్పష్టంగా వివరించారు. ఈ విశ్లేషణలో ఆ ఆసక్తికరమైన భవిష్యవాణుల గురించి, వాటి వెనుక ఉన్న అసలు రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ను మనం ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుందాం. ముందుగా కలియుగం ఎలా మొదలైంది, నైతిక పతనం ఎలా ఉంటుంది, యుగాంతపు భవిష్యవాణులు ఏం చెబుతున్నాయి అనేది చూద్దాం. ఆ వెంటనే ఈ చీకటిని పారద్రోలడానికి కల్కి జననం, విశ్వశాంతి కోసం జరిగే ఆ మహాయుద్ధాలు, చివరిగా ఆ స్వచ్ఛమైన సత్యయుగం తిరిగి వచ్చే మహాఘట్టాన్ని వరుసగా చూద్దాం. ముందుగా మొదటి అంశం, కలియుగం ప్రారంభం. అసలు మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ యుగం తాలూకు చారిత్రక, దైవిక నేపథ్యం ఏమిటో చూద్దాం. కాలమనేది గిర్రున తిరిగే ఒక చక్రం లాంటిది అని మనకు తెలుసు. ఆ చక్రంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిసిన తర్వాత వచ్చిన 4వ మరియు అత్యంత చీకటి యుగమైన కలియుగంలో మనం ఇప్పుడున్నాం. అయితే ఈ కలియుగం ఎప్పుడు మొదలైంది? మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు భూమివైపు నుంచి తన వీపును తిప్పుకున్నప్పుడే ఈ యుగం మొదలైందని గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ద్వాపరయుగం ముగిసిపోయి ఈ చీకటి యుగంలోకి అడుగుపెట్టి అప్పటికే దాదాపు 5100 సంవత్సరాలు గడిచిపోయాయి. జస్ట్ ఆలోచించండి. ఇక రెండవ విభాగం, నైతిక పతనం తెలిపే సంకేతాలు. మహాభారత యుద్ధం తర్వాత రాబోయే ఈ భయంకరమైన కాలాన్ని తలుచుకొని పాండవులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్లకి కొన్ని వింతైన దృశ్యాలను అడవిలో చూడమన్నాడు. ఆ దృశ్యాలే ఈ యుగానికి ప్రతీకలు. అవేంతో చూద్దాం. మొదట ధర్మరాజు అడవిలో ఒక విచిత్రమైన ఏనుగును చూశాడు. దానికి 2 తొండాలున్నాయి. అది దారుణంగా చెట్లను పీకేస్తోంది. దీనర్థమేంటని అడిగితే ఇది భవిష్యత్తులోని పాలకుల కపటత్వానికి ప్రతీక అని శ్రీకృష్ణుడు వివరించాడు. అంటే బయట సేవ చేస్తున్నట్లు నటిస్తూనే లోపల స్వార్థంతో ప్రజలను 2 వైపుల నుంచి దోచుకునే నాయకులకు ఇది అద్భుతమైన నిదర్శనమన్నమాట. ఇక అర్జునుడికి కనిపించిన దృశ్యం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. రెక్కల మీద పవిత్ర వేదమంత్రాలు ఉన్న ఒక పక్షి ఎంతో పవిత్రంగా కనిపిస్తూనే శవాల మాంసాన్ని తింటోంది. నిజంగా వినడానికే షాకింగ్గా ఉంది కదూ. పవిత్ర గ్రంథాలను, దైవజ్ఞానాన్ని కేవలం వ్యాపారంగా మార్చుకుని లాభం కోసం ఎదుటివారి బాధను సొమ్ము చేసుకునే అవినీతి పండితులకు ఇది ఖచ్చితమైన ప్రతీక. భీముడు చూసిన దృశ్యం మాత్రం ఇప్పటి సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి. ఒక ఆవు తన దూడమీద ప్రేమతో దానికి రక్తం వచ్చేంతగా బలంగా నాకుతూ ఉంటుంది. దీని అర్థమేంటంటే కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపించే విపరీతమైన ప్రేమ, ఆ అతిరక్షణ వారి ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారుతుందో ఇది స్పష్టం చేస్తుంది. పిల్లలు తమ సొంత కాళ్లపై తాము నిలబడలేకుండా ఈ మోహమాయల వల వారిని బంధిస్తుందని గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. సహదేవుడు చూసిన దృశ్యం మనలోని మానవత్వం ఎంతలా లోపిస్తుందో కళ్లకు కడుతుంది. 7 బావులు ఉంటే చుట్టూ ఉన్న 6 బావులు నీళ్లతో నిండి ఉంటాయి. కాని మధ్యలో ఉన్న లోతైన బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. అంటే ధనవంతులు తమ ఆడంబరాలకు, ఈవెంట్లకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. కాని ఏ పాపమెరుగని పక్కింటివాళ్లు ఆకలితో అలమటిస్తున్నా కనీసం పట్టించుకోరు. ఎంత గొప్ప ప్రతీక కదా ఇది. ఇప్పుడు 3వ విభాగం, యుగాంతపు భవిష్యవాణులు. గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు స్వయంగా గర్గ్మంతుడికి వివరించిన ఆ భయంకరమైన అపోకలిప్టిక్ మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. యుగాంతం దగ్గర పడే కొద్దీ శారీరక క్షీణత అత్యంత దారుణంగా ఉంటుంది. మనుష్యుల గరిష్ఠ ఆయుష్షు కేవలం 20 సంవత్సరాలకు పడిపోతుందట. వినడానికే భయంగా ఉంది కదా. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన బలహీనత వస్తుంది. 12 ఏళ్లకే జుట్టు నెరసిపోయి ముఖంపై ముడతలొస్తాయి. ఆడపిల్లలు 8-9 ఏళ్ల వయసులోనే పిల్లలకు జన్మనివ్వాల్సిన దుస్థితి వస్తుంది. అలాగే భూమిపై పంటలు సరిగ్గా పండవు, సహజ వనరులు పూర్తిగా కనుమరుగైపోతాయి.
సమాజం కూడా ఆధ్యాత్మికంగా ఎలా పతనమవుతుందో ఒక్కసారి గమనిద్దాం. స్టెప్ బై స్టెప్ ఎలా కుప్పకూలుతుందంటే, మొదట తమ కష్టాలకు దేవుడినే బహిరంగంగా నిందించడం మొదలుపెడతారు. ఆ తర్వాత దైవాన్ని, పవిత్ర గ్రంథాలను పూర్తిగా వదిలేస్తారు. ఆపై సమాజంలో ఎవరి విధులేంటి, బాధ్యతలేంటి అనేదానిపై తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. చివరికి విపరీతమైన కోపంతో, కేవలం బతకాలనే ఆరాటంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఆ విధంగా ధర్మం పూర్తిగా కుప్పకూలుతుంది. 4వ విభాగం కల్కి జననం. ఈ కథలో అసలు మలుపు ఇక్కడే ఉంది. అధర్మం తారాస్థాయికి చేరి ఆ చీకటి భారం ఎక్కువైనప్పుడు ఒక దైవిక జోక్యం తప్పనిసరి అవుతుంది. ఆ ఆశాకిరణమే మన కల్కి. అసలు కల్కి అంటే ఎవరు? దేవతలందరూ బ్రహ్మను, విష్ణువును వేడుకున్నప్పుడు చీకటిని పారద్రోలి సృష్టిలో ఆ కాస్మిక్ ఆర్డర్ను తిరిగి నెలకొల్పడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఎత్తే 10వ మరియు చివరి అత్యంత ముఖ్యమైన అవతారం ఈ కల్కి. ఈ అవతార యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే: దుష్టశక్తులను నాశనం చేసి విశ్వశ్రేయస్సును, ధర్మాన్ని తిరిగి కాపాడటం. శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు, సుమతి దంపతులకు కల్కి జన్మిస్తాడు. ఆ తర్వాత అమరుడైన పరశురాముడి దగ్గర వేదాలు, 64 కళ్లలను అభ్యసిస్తాడు. ఆపై పరమశివుడి అనుగ్రహంతో దేవదత్తం అనే అద్భుతమైన తెల్ల గుర్రాన్ని, రత్నమారు అనే పదునైన కత్తిని పొందుతాడు. చివరగా సింహళ ద్వీపానికి చెందిన పద్మ అనే రాకుమారిని పెళ్లాడుతాడు. రాబోయే మహాయుద్ధం కోసం కల్కి చేసుకునే దైవిక సన్నాహాలు ఇవి. ఇక 5వ విభాగం విశ్వశాంతి కోసం జరిగే యుద్ధాలు. ఇక్కడే అసలైన యాక్షన్ మొదలవుతోంది. ఆ కాస్మిక్ ఆర్డర్ను సెట్ చేయడానికి కల్కి ఎలా తలపడతాడో చూద్దాం. విశ్వశాంతికి అడ్డుపడే ఆ దుష్టశక్తులు ఎవరో తెలుసా? కోక మరియు వికోక అనే 2 అత్యంత శక్తివంతమైన రాక్షసులు. వీటి అన్నిటికీ మించి ఈ చీకటి యుగానికే ప్రాణం పోసిన కలి అనే మహా అంధకార శక్తి. కల్కి ఎదుర్కోవాల్సిన ప్రధాన శత్రువులు వీళ్లే. కల్కి చేసే ఆఖరి యుద్ధాల గురించి పురాణాలు చాలా అద్భుతంగా వర్ణించాయి. కీకటపురంలో భారీ సైన్యాన్ని మట్టి కరిపించడం, హరిద్వార్లో బందీగా ఉన్న సత్యయుగ ప్రతిరూపాన్ని విడిపించడం ఒక ఎత్తైతే, బ్రహ్మదేవుడి వరమున్న ఆ కోక వికోక రాక్షసులనంతం చేయటం మరో ఎత్తు. ఆ ఇద్దరినీ కల్కి ఒకేసారి 2 చేతులతో వాళ్ల చెంపల మీద కొట్టి ఏకకాలంలో అంతం చేస్తాడు. ఆ అద్భుతమైన దెబ్బకు ఆ కలి అనే చీకటి శక్తి భయపడి వాస్తవ ప్రపంచం నుంచే పారిపోతుంది. చూసారా, ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఈ భూమిని ప్రక్షాళన చేయటం. 6వ విభాగం సత్యయుగం తిరిగి రావడం. ఇన్ని భయంకరమైన యుద్ధాలు అల్లకల్లోలం ముగిశాక మనం ఒక ప్రశాంతమైన ముగింపుకి చేరుకున్నాం. చీకటి యుగం పూర్తిగా ఆవిరైపోయి ఒక స్వచ్ఛమైన స్వర్ణయుగం మళ్లీ ఆవిర్భవిస్తోంది. కల్కి భగవానుడు ఆ కాస్మిక్ ఆర్డర్ను, అంటే సృష్టి సమతుల్యతను తిరిగి తీసుకురావడంతో భూమిపై మళ్లీ ధర్మం, సత్యం వికసిస్తాయి. కలియుగపు అంధకారం నుండి సత్యయుగపు వెలుగులోకి మానవాడి చేసే ఈ గొప్ప పరివర్తనే కల్కి అవతారం వెనుక ఉన్న అసలైన పరమార్థం. ఇదంతా విన్న తర్వాత నకులుడు చూసిన ఒక దృశ్యాన్ని గుర్తుచేసుకోవాలి. కొండపైనుంచి పడుతున్న ఒక భారీ బండరాయి పెద్ద పెద్ద చెట్లను కూడా కూల్చేస్తూ వస్తోంది. కాని ఒక చిన్న మొక్క తగలగానే ఆగిపోతుంది. దాని అర్థమేంటంటే, కలియుగంలో భారీ యజ్ఞాలు, కఠిన తపస్సులు అవసరం లేదు. జస్ట్ నిజాయితీ, భగవన్నామస్మరణ, పక్కవారికి సహాయం చేయడం అనే చిన్న పనులే ఈ చీకటి సముద్రాన్ని దాటించే కవచంగా ఆ చిన్న మొక్కలా పనిచేస్తాయి. ఎంత గొప్ప సందేశం కదా ఇది! ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. కాలచక్రం గిర్రున తిరుగుతున్నప్పుడు మన స్వంత జీవితంలో ఎదురయ్యే బండరాళ్లను ఆపడానికి మనలో ఉన్న చిన్న చిన్న దయాగుణాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఈ పురాణగాథలు కేవలం భవిష్యవాణులు మాత్రమే కాదు, ప్రతిరోజూ మనమెంచుకునే మంచితనమే మనకు నిజమైన రక్షణ అని తెలియజేస్తున్నాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.